ఎండాకాలం వచ్చేసింది కదమ్మా. అవునమ్మా. ఈసారి ఎండల తీవ్రత కూడా చాలా భయంకరంగా ఉంటాయి అంటున్నారు. అయితే ఎండల్లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్త వహించాలంటారమ్మా? అలానే ఈ ఎండాకాలంలో విశ్వావసునామ సంవత్సరంలో కూడా మనకి ఎక్కువ ఆపదలు వచ్చేస్తాయి, విపత్తులు వస్తాయి అని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉన్నప్పుడు మన ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? విశ్వావసునామ సంవత్సరం విశ్వానికంతా ఇచ్చినటువంటి భవిష్య ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి క్రోధి చివర్లోనూ విశ్వావసు మొదట్లోనూ మనకు కనపడ్డాయి కదమ్మా. ఎక్కడ పడితే అక్కడ భూకంపాలు, ప్రపంచమంతా కూడా. మరి భారతదేశం వైపుకు తొంగి చూడలే. ఎందుకు తొంగి చూడవు? ఎందుకంటే ఇక్కడ ఈ ఫలితాల గురించి చెప్పినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు వాటికి విరుగుడు పనులని కొన్ని చేస్తున్నారు గనక. ప్రతి దానికి కూడా ఒక వ్యాధి ఉందంటే మందు ఉంటుంది, ఒక సమస్య ఉందంటే పరిష్కారం ఉంటుంది. కొన్ని ఆపదలు రాబోతున్నాయని ముందే తెలిస్తే అందుకే పంచాంగ శ్రవణం చేయాలంటారు, రాబోయే మంచి చెడులు రెండూ తెలుసుకోవాలని. అందువల్ల పెద్దగా మనం బాధపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం ప్రకృతికి దూరంగా వెళ్ళిపోతామో అప్పుడే ప్రమాదాలు వస్తాయి.